వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. వరంగల్ నగరంలోని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ పోచం మైదాన్ సెంటర్ లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నామని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని కొండా మురళి ఆరోపించారు. నేను గత 20 రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తిరుగుతుంటే కొంతమందికి గిట్టడం లేదు అని మాజీ ఎమ్మెల్యే కొండా మురళి మండిపడ్డారు. ఆమెకు చిన్నగా ఏది జరిగినా కానీ మేము అందరం కూడా రోడ్డు మీదకి వస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. మరి కొండాపుల్లి రాహుల్ గాంధీ గారి 55వ జన్మదినం పురస్కరించుకొని మనం ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకు అంటే ఆయనే కొంతమంది బీసీల మీద, ఎస్సీల మీద, అనవర్గ వర్గాల మీద వారు కుట్రలు చేస్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించండి. ఆ మధ్యన కొండ ఊళ్ళు నిశ్శబ్దంగా ఉన్నాడు. వాళ్ళకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం దొరకలేదు. అగో ఏంది కొండముల్లి, మనం గది చెప్తుంది, పెరాలసిస్ వచ్చిందని చెప్తుంది, అని నడవలేడని చెప్తుంది, అని మళ్ళా ఎంతకు మళ్ళా 10 ఏళ్ళు దాటి ఇటు వచ్చిండు, ఇదేం కదా అని వాళ్ళకు బాధ. దాన్ని అక్కసం వెళ్ళబోసుకున్నందుకు వాళ్ళు అక్కడికి పోతారు, వచ్చిరాని మాటలు చెప్తారు. అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా, కల్నాయక్ ఏదైతే చెప్పిండో 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్గా, ఎంపీపీగా, పిఎస్సీ చైర్మన్ గా, డిసిసి బ్యాంక్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా నేను గెలవడం జరిగింది. అది యునానిమస్ భారతదేశంలో ఎవరు గెలవలేదు, నేనే గెలవడం జరిగింది. మంత్రి పదవి ఏం పోదు, ఏడు పోదు. ఆమె ఎప్పుడు ఉంటుంది ఆకాంక్ష తెలియజేస్తూ ఆ అల్లాను, మరి ఆ దేవుళ్ళను ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.